ఈ నెల 14వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల మధ్య భూదేవి అపార్ట్మెంట్, తోట సుబ్బారావు నగరు, రామనాయపేట, కాకినాడ అర్బన్లోని ప్లాట్ నంబరు 202 వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి వానపల్లి చంద్రకిషోర్ భార్య, ప్లాట్ నంబర్ 202, భూదేవి అపార్ట్మెంట్, తోట సుబ్బారావు నగర్, రామనాయపేట, కాకినాడ అర్బన్ మండలానికి చెందిన వారు అందించారు. 2017 చంద్రకిషోర్తో వివాహం జరిగిందని, వారికి 2 కుమారులు జన్మించారని తెలిపారు. వారిలో వానపల్లి జోషిల్ వయస్సు 7 సంవత్సరాలు మరియు వానపల్లి నిఖిల్ వయస్సు 6 సంవత్సరాలు ఉన్నారు. జోషిల్, నిఖిల్ లిటిల్ వుడ్స్ స్కూల్లో చదువుతున్నారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో చంద్రకిషోర్, అతని భార్య, పిల్లలు జోషిల్, నిఖిల్ కలిసి హోలీ వేడుకల కోసం వాకలపూడి ఓఎన్జీసీ ఆఫీస్కు వెళ్లారు. 10 నిమిషాల తర్వాత మృతుడు 2 కుమారులతో ఇంటికి వెళ్ళి వారి యూనిఫామ్ కొలతలు సెట్ చేసుకుని తిరిగి 5 నిమిషాల్లో వస్తానని వెళ్ళాడు. కానీ 1 గంట అయినప్పటికీ మృతుడు తిరిగి రాకపోవడంతో భార్య అతనికి ఫోన్ చేసింది. మృతుడు మొదట 10 నిమిషాల్లో వస్తానని మెసేజ్ పంపాడు, కానీ మృతుడు రాలేదు. దీంతో ఆమె భర్త ఆఫీస్ సిబ్బంది బి రామ్మూర్తిని ఇంటికి పంపి ఇంటికి చేరుకున్నప్పుడు ఫ్లాట్ డోర్లు లోపల నుంచి లాక్ ఉన్నట్లు కనిపించింది. మృతుడు పలుమార్లు ఫోన్ చేసిన స్పందన రాలేదు. కాబట్టి వారు బలవంతంగా కిటికీ గ్రిల్ ఓపెన్ చేయించారు. లోపల మృతుడు బెడ్రూమ్లో చున్నీతో ఉరివేసుకొని కనిపించాడు. అలాగే మరో బెడ్రూమ్లోని అటాచ్ బాత్రూంలో పిల్లల చేతులు కాళ్ళు కట్టివేసి తలలను నీటితో నిండిన బకెట్లలో ముంచి చంపి అనంతరం మృతుడు ఒక సూసైడ్ నోటు రాసి తన పిల్లలకు ఈ పోటీ ప్రపంచంలో భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను మరణిస్తున్నట్లు పేర్కొన్నాడు.